బియ్యం వచ్చినాయా? వచ్చినాయండి. ఎట్లున్నాయమ్మా? మంచిగా ఉన్నాయండి. వంట కూడా చేస్తే మంచిగా వచ్చింది. గతంలో సన్న బియ్యం వచ్చాయా? వచ్చాయి కానీ అప్పుడప్పుడు వచ్చాయి. అవి బాగా వాసన వచ్చి అసలు ఎట్లనో ఉండేయండి. అసలు అవి ఎన్నడో ఒకటి సంవత్సరానికి ఒకసారి వచ్చినట్టుంది. కాకపోతే అవి ముక్క వాసన వచ్చి ఉండి తినలేకపోయేది. ఎలాంటి బియ్యం వచ్చేది గతంలో? గతంలో దొడ్డు బియ్యమే వచ్చేటి. ఒక్కసారి ఇచ్చిరండి సన్న బియ్యం. 5 సంవత్సరాలలో ఒక్కసారి ఇచ్చారు. అవి కూడా ముక్క వాసన వచ్చి అన్నీ ఖరాబ్ అయిపోయినాయండి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? మంచిగా ఉందండి. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే మంచిగా ఉందండి. రుణమాఫీ అయిందండి. 1,80,000 85,000 రుణమాఫీ అయిందండి. ఒక్కసారి అయిందండి. రైతు భరోసా ఇప్పటి వరకు వచ్చిందండి. మాకు 8 ఎకరాలు ఉందండి. 45,000 40,000 పడ్డదండి. సన్నయ్యి పోయిన సంవత్సరం సన్నయ్యండి. వానాకాలం పండించిన బోనస్ మొన్ననే పడ్డదండి మాకు. చేసిరండి. జీరో బిల్లు వస్తుందండి. మాకు పిల్లలు ఇప్పుడు హాస్టల్ ఉన్నందుకు తిరగడానికి ఉచితంగా ఉన్నందుకు మాకు చాలా బెనిఫిట్ అయిందండి. చాలా గ్యాస్ సబ్సిడీస్ ఎంత అంటే ఇక ఖర్చులలో సాగా 2,000 3,000. ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి పరిపాలన అయితే బాగుందండి. కేసీఆర్ని తిడుతురు కదా, రేవంత్ రెడ్డిని ఎట్లా చూస్తారు దాన్ని? తిడుతుర్రు అంటే వాళ్ళు ఇక జనం ఎంత వచ్చినా ఆశ సరిపోదండి. అసలు అన్ని ప్రభుత్వం మంచిగానే జరుగుతుంది కానీ తిట్టడం అంటే ఏదో వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు తిట్టాల్సిందే కానీ అన్నీ తీసుకున్న అయితే ఎవరు తిట్టారండి అసలు. మంచిగా ఉందండి. అప్పుడప్పుడు ఎప్పుడు వారానికి ఒకసారి వచ్చి అన్నీ చెక్ చేసుకొని వెళ్తుర్రండి. అసలు మహిళలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా?